ఇంకా అవిశ్వాసం పడకూడదు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, దేవుడు దైవ నిశ్చయత కలిగి ఉండుము, బీ సర్టెన్ అంటూ గాడ్ అన్నాడు. అంటే దేవుడు ఉన్నాడని నిశ్చయత నీకు ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు తారుమారైపోయినప్పుడు, నీ అనారోగ్యం తారుమారైపోయినప్పుడు ఏం దేవుడు అని అనకూడదు. ఇంకా హల్లెలూయా. బండ మీద కట్టబడినట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రవక్త ఈ మాట చెప్పాడు, పాతాళానికి ఒకవేళ నేను వెళ్ళిపోయినా పాతాళంలో కూడా ఆయనే దేవుడు అని చెప్తాను, ఆయనే ఆరాధిస్తాను. అసలు అంత నమ్మకం ఆయన పాతాళానికి వెళ్ళడు, కానీ మన కోసం చెప్పాడు ఆయన. హల్లెలూయా. మనమే బలహీనతల్లో పడిపోయినా, నిరాశల్లో పడిపోయినా, నిస్పృహల్లో పడిపోయినా, ఏ మూలే పెద్ద గొప్ప మీదకి వెళ్ళినా, ఓ ప్రియ సోదరులారా, అక్కడ కూడా చెప్పగలగాల, నా దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఆయన